బుక్కరాయ సముద్రం మార్కండేయ స్వామి దేవాలయంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా ఎన్నికైన పోతుల లక్ష్మీ నరసింహులుని బుక్కరాయ సముద్రం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన సేవల్ని గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా ఎన్నిక చేయడం చాలా ఆనందంగా ఉందని, అలాగే పద్మశాలిల యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరించే విధంగా పనిచేయాలని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కొడరాల రవీంద్ర, బుక్కరాయ సముద్రం పద్మశాలి సంఘం అధ్యక్షులు జింక శివ, అనంతపురం అధ్యక్షులు బగ్గా రాజశేఖర్, డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుక్కరాయ సముద్రం మార్కండేయ దేవస్థానం నందు మా అల్లుడు పోతుల లక్ష్మీ నరసింహులు గారికి పద్మశాలి కార్పొరేషన్ కార్యదర్శి డైరెక్టర్గా ఎన్నికైనందుకు ఆయనకి సన్మానం చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా అల్లుడు రామ్మోహన్ని కూడా పదవీ విరమణ పురస్కారం చేసుకొని ఆ విధంగా ఆయన కూడా సన్మానం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఈరోజు అందరూ పద్మశాలి కుటుంబాలు బుక్కరాయ సముద్రం పద్మశాలి కుటుంబాలు ఇక్కడ రావడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం కూడా జయప్రదం చేయడం జరిగింది. ఇవాళ అనంతపురం జిల్లాలో దాదాపు 2 లక్షల మగ్గాల పైన పైచీలకు ఉన్నాయి. పద్మశాలి కులస్తులందరూ చేనేతను ఆధారం చేసుకొని బతుకుతున్నటువంటి ఆలోచన ఉంది. ముఖ్యంగా ఇవాళ పద్మశాలిలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఈ చేనేత కులానికి సరైన ఆధారం లేని పరిస్థితుల్లో ఇవాళ వివిధ రంగాల్లో పోయి వాళ్ళు పని చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చాలామంది పద్మశాలీలు ఇవాళ జిల్లా వ్యాప్తంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం చేసుకునే పరిస్థితి వాళ్ళు ఉంది. కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ పద్మశాలి సంఘ కార్పొరేషన్ ద్వారా ఈ పేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వివిధ రంగాల్లో పని చేసుకున్న అందరికీ కూడా ఆర్థిక సహాయం అందించేట్టుగా కృషి చేయాలని చెప్పి నరసింహులు గారు కోరుతున్నాము. ఆ విధంగా ఆయన మీ ముందు ఈ పద్మశాలిలో కులస్తులు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సరైన పద్ధతిలో ఎన్నిక చేసి వాళ్ళందరికీ ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలంటే ఆలోచనతోనే వాళ్ళ పద్మశాలి కార్పొరేషన్ ద్వారా మన లక్ష్మీ నరసింహ గారిని ఎన్నిక చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా ఈ విధంగా పద్మశాలి కులస్తుల కోసం పాటుపడతామని చెప్పి ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలోనే పద్మశాలి సంఘానికి ఒక చైర్మన్ని 15 మంది డైరెక్టర్లని మొట్టమొదటిగా నియమించినటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు పురంధరేశ్వరి గారికి మా అనంతపురం జిల్లాలో మా పోతుల లక్ష్మీ నరసింహులు గారికి ఒక డైరెక్టర్గా నియమించినందుకు వారికి బుక్కరాయ సముద్రం పద్మశాలి సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు బుక్కరాయ సముద్రం మండల పద్మశాలి సంఘం తరపున వారికి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పదవిని అందుకున్న లక్ష్మీ నరసింహులు గారు భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు అందుకోవాలని కోరుకుంటూ, ఆ మార్కండేయని కోరుకుంటూ, మీకు ఇచ్చిన ఈ అవకాశంతో మన పద్మశాలీలందరికీ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. నాడు బుక్కరాయ సముద్రం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక అధ్యక్షులు శివన్న గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ అశోక్ అన్న గారు, పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కొడరాల రవీంద్ర మామగారు, ఇక్కడ మా కుల బాంధవులందరూ కూడా కలిసి పద్మశాలి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నిక కాబడినటువంటి నాకు పెద్దలందరూ ఆశీర్వాదంతో సత్కరించడం అనేది చాలా ఆనందదాయకం. ప్రధానంగా ఈరోజు పద్మశాలీలను గుర్తించింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు
పెద్దలు గౌరవనీయులు నారా లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా అనంతపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి ఆశీస్సులతో నాకు పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీలకు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పద్మశాలీల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి నా వంతు సహకారం ఖచ్చితంగా అందిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ బుక్కరాయ సముద్రం పద్మశాలి సంఘం వాళ్ళకు కూడా, సంఘంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పెద్దలందరూ కూడా నన్ను సన్మానం చేశారు. నాకు ఇది ఒక బాధ్యతగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వంలో వచ్చేటువంటి ఫలాలు ప్రతి ఇంటికి చేర్చడమే నా బాధ్యతగా నేను తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తున్నా. సార్ ఇక్కడ రాసండి.